మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిందోడు, తెలుగు పండితులు. ఈరోజు 6వ తరగతి నూతన పాఠ్యపుస్తకము నుండి సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశముల నుంచి 5, 6వ పద్యాలను మనం నేర్చుకుందాం. సుభాషితాలు అంటే సు అంటే మంచి, భాషితము అంటే మాట, మంచి మాట. సుభాషితాలు అంటే మంచి మాటలు. ఈ యొక్క సుభాషితాలు పాఠంలోని ప్రక్రియ పద్యము. అంటే దీంట్లో వివిధ రకాలైనటువంటి కవులు రాసినటువంటి శతక పద్యాలను ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. నైతిక విలువలు అనేటువంటి ఈ పాఠ్యాంశము ఉద్దేశం ఏంటంటే మరి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడము, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో మనం ఒక్కసారి 5వ కంద పద్యాన్ని చూద్దాం. రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితము దోప కుమారా. సంతోషింతురు బుధులు, హితము తోప కుమారా. రోషావేశము జనులకు దోషము, రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితము తోప కుమారా. సంతోషింతురు బుధులు, హితము తోప కుమారా. సంతోషింతురు బుధులు, హితము తోప కుమారా. ఈ పద్యాన్ని మరి మనకి పక్కి అప్పల నరసింహం గారు ఈ పద్యాన్ని రాయడం జరిగింది. కాబట్టి ఈ కవి చాలా అద్భుతమైనటువంటి 2 పద్యాలను, కుమార శతకం నుంచి ఒక పద్యము, కుమారీ శతకంలో నుంచి ఒక పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కవి ఎవరయ్యా అంటే, ఈ పద్యం రాసిన కవి ఎవరంటే పక్కి అప్పల నరసింహం. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. చాలా చక్కని పద్యాన్ని ఇందులో మనకి భావాన్ని ఇందులో మనకి చూపించడం జరిగింది. మనిషికి ఏముండకూడదండి? రోషము, ఆవేశము ఉండకూడదు. రోషము అంటే అర్థము మనకి ఇక్కడ కోపము అని అర్థము. కోపం. రోషం అంటే అర్థం ఏంటండి? రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితము తోప కుమారా. చాలా చక్కని పద్యాలు మరి 6వ తరగతిలోనే ఎంత చక్కని చూడముచ్చటైన పద్యాలు పెట్టడం జరిగింది. కాబట్టి రోషము అంటే కోపము, ఆవేశము అంటే ఉద్రేకము. కొంతమంది కోపం వచ్చినా, ఉద్రేకం వచ్చినా ఆగలేరండి. కాబట్టి ఈ కోపము, ఈ ఉద్రేకము మనుషులకు పాపాన్ని అంటగడతాయంట. దీని భావాన్ని ఒకసారి చూద్దాం. రోషావేశము అంటే ఈ కోపము, ఉద్రేకము అనేవి మనుషులకు పాపాన్ని అంటగడతాయి. ఇవే మనకి దుఃఖానికి మూలం. కాబట్టి మిత్రులందరూ ఇట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని
పండితులు సహితము ఏం చేస్తారంట, మెచ్చుకుంటారు. ఎవరైతే కోపము ఉద్రేకము మరి విడిచిపెడతారో వారిని పండితులు అంటే బుద్ధులు అంటే పండితులు సహితము వారిని మెచ్చుకుంటారు. మన దుఃఖానికి కారణం ఏంటి చెప్పండి? రోషావేశాలు. మన బాధపడటానికి కారణం రోషావేశము. కాబట్టి ఎవరైతే రోషము ఉద్రేకము అవి తగ్గించుకుంటారో వారు దుఃఖానికి దూరంగా ఉంటారు. కాబట్టి అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని ఏం చేస్తారట, అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సహితము మెచ్చుకుంటారు అని ఈ పద్యం యొక్క భావము. ఇక్కడ రోషావేశం అనే దాంట్లో మనం చూస్తే రోషా ప్లస్ ఆవేశము, ఇక్కడ ఒక సంధి కూడా మనకుంది. రోషావేశము అనే పదములో రోషా ప్లస్ ఆవేశము సవర్ణ దీర్ఘ సంధి. రోషావేశములు అనే మాటలో రోషమును ఆవేశమును ద్వంద్వ సమాసము. కాబట్టి ఇలాగ మనకి ఈ చక్కని పద్యాన్ని 17వ శతాబ్దికి చెందినటువంటి పక్కి అప్పల నరసింహం గారు రాశారు. ఇందులో మకుటం ఏదంటే కుమార అనేటువంటిది మకుటముగా తీసుకోవాలి. ఇది పదమకుటము. కాబట్టి 17వ శతాబ్దికి చెందినటువంటి పక్కి అప్పల నరసింహం గారు రాసిన పద్యమే కుమార శతకంలోంచి తీసుకుని ఈ చక్కని పద్యం ఇవ్వడం. ఇక్కడ దోషము అన్నాడు. రోషావేశము జనులకు దోషము అంటే కోపము ఉద్రేకము జనులకు దోషం అంటే పాపాన్ని అంట కడుతుంది. పాపము. తలపోయ విపుల. తలపోయ అంటే ఆలోచించి చూడగా, విపుల అంటే మిక్కిలి. మిక్కిలి ఆలోచించి చూస్తేనంట అంటే రోషము ఆవేశము జనులకు పాపాన్ని అంటగడతాయి. మిక్కిలి ఆలోచించి చూస్తే, విపుల అంటే చాలా, లేకపోతే మిక్కిలి ఆలోచించి చూస్తేనంట దుఃఖకరమునవు, ఇవి దుఃఖానికి మూలమవుతాయి. కాబట్టి ఆ రోషము విడిచిన ఎడ, ఆ రోషము ఆ కోపాన్ని విడిచిపెడితేనంట సంతోషింతురు బుధులు. ఎవరు అంటే బుధులు అంటే పండితులు సంతోషిస్తారట. కాబట్టి మనం ఈ రోషము ఆవేశాన్ని విడిచిపెడితే బుధులు అనేవారు పండితులు గొప్పవారు సంతోషిస్తారు. దీని వలన మనకి ఏమవుతారండి, దీని వలన మనకి మంచి జరుగుతుంది. హితము తోప మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చక్కని పద్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది కూడా మనకి 6వ పద్యాన్ని చూద్దాం. ఇది కూడా మనకి కంద పద్యమే. ఈ పద్యం కూడా కుమారి అనే మగుటంతో రాయబడింది. ఈ కుమారి అనే మగుటంతో రాసినటువంటి పద్యము కూడా పక్కి అప్పల నరసింహం గారే రాశారు. పక్కి అప్పల నరసింహం. ఓకేనండి, చూద్దాం. మరవవలెగీడు నెన్నడు మరవంగరాదు మేలు, మర్యాదలతో దిరుగవలె సర్వజనములదరి, ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. మరవవలెగీడు నెన్నడు మరవంగరాదు మేలు, మరవవలెగీడు నెన్నడు మరవంగరాదు మేలు, మర్యాదలతో తిరుగవలె సర్వజనములదరి, మర్యాదలతో తిరుగవలె సర్వజనములదరి, ప్రేమ మెలంగవలియు ప్రేమ మెలంగవలియు ధరణి కుమారి, ప్రేమ మెలంగవలియు ధరణి కుమారి. మరవవలె కీడు ఏంటండి ఇది అర్థం? ఓ కుమారి, ఎవరైనా నీకు కీడును చేస్తే ఆ కీడుని మర్చిపోవాలి. అందుకని ఎవరైనా నీకు కీడు తలపెడితే, ఎవరైనా ఇతరులు నీకు కీడు తలపెడితే ఆ కీడుని మర్చిపోవాలి. అంతేకాదు నెన్నడు మరువంగరాదు మేలు, కానీ ఇతరులు ఎవరైనా సరే నీకు మేలు చేస్తే ఆ మేలుని ఎన్నడూ మర్చిపోకూడదు. చూడండి, ఇవి వినడానికి కొంచెం కఠినంగా ఉంటున్నప్పటికీ మాటలు, ఎవరైనా నీకు అపకీర్తి
కీడు తలపెడితే ఆ కీడుని వెంటనే మర్చిపోవాలంట. ఇది సాధ్యమా? కవి సాధ్యమే అంటున్నాడు. కాబట్టి ఆ కీడుని మర్చిపోవాలి. కానీ అదే ఇతరులు ఎవరైనా సరే నీకు మేలును తలపెడితే ఆ చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరి పట్ల ప్రేమానురాగాలతో మర్యాదతో ప్రవర్తించాలి. అందుకనండి, మర్యాదలతో తిరుగవలే సర్వజనములదరి. సర్వజనులదరి అంటే అందరి పట్ల మర్యాదతో ప్రేమతో మెలంగవలెను. అనురాగముతో, ప్రేమ అంటే అనురాగముతో వారి పట్ల ప్రవర్తించాలి. ఈ భూమి మీద ధరణి కుమారి. కాబట్టి ధరణి అంటే భూమి అండి. ఓ కుమారి, ఒకరు చేసినటువంటి కీడుని మర్చిపోవాలి, ఎవరైనా చేసినటువంటి కీడుని మర్చిపోవాలి. కానీ ఇతరులు చేసినటువంటి మేలును మాత్రము ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగముతో ప్రేమతో ప్రవర్తించాలని ఈ పద్యం యొక్క చక్కని భావము. ఇక్కడ చూద్దాం, ఈ పద్యంలో వచ్చేటువంటి సంధి పదాలను ఒకసారి చూద్దాం. జనములందరూ అనే పదం తీసుకుంటే ఆ పదము ఎలాగా విడదీయబడుతుందంటే జనములు ప్లస్ అందరూ. జనములులో ఈ చివరి వర్ణములో అచ్చు ఊ, పరపదములో మొదటి అచ్చు ఆ అక్షరం. కాబట్టి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము కాబట్టి ఉత్వ సంధి అవుతుంది. ఇందులో మనకి ముఖ్యమైన పదాలు ఏంటంటే ఇక్కడ ప్రేమ అంటే అనురాగము, ధరణి అంటే భూమి అనే అర్థం ఉంది, కుమారి అనే మొకటముతో ఈ పద్యము రాసిన కవి పక్కి అప్పల నరసింహం గారు. కాబట్టి మిత్రులారా, మనం ఇందులో ఈరోజు 2 పద్యాలను నేర్చుకున్నాం. కాబట్టి ఇందులోంచి ప్రశ్నలు ఎలాగొస్తాయంటే, ఈ యొక్క పద్యము రాసిన కవి ఎవరు అంటే పక్కి అప్పల నరసింహం గారు. ఈ పద్యములో ఉన్నటువంటి మొకటము ఏదైనా అడిగితే కుమారి అనేది మొకటము. ఈ పద్యము రాసిన కవి ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 17వ శతాబ్దికి చెందినవాడు. కాబట్టి ఇలాగ ఈ 2 పద్యాల్లో ఏది అంశం ఇచ్చినా సరే, మరువలగీడు నిన్నడు మరవంగరాదు మేలు అన్న కవి ఎవరు? ఎందుకంటే ఈ పద్యం మీద మనకి పూర్తి అవగాహన ఉంటే ఆ పద్యం రాసిన కవి మనకి గుర్తొస్తాడు. కాబట్టి ఈ విధంగా బుద్ధులు అంటే అర్థము పండితులు. సో ప్రతి అంశాన్ని, పద్యాన్ని మనం భావయుక్తంగా రాగయుక్తంగా మరి పాడుకోగలిగితే ఖచ్చితంగా మనకి గుర్తుంటుందండి. అప్పుడు ఆ పద్యం గుర్తొస్తుంది, ఆ పద్యం రాసిన కవి కూడా మనకి గుర్తొస్తాడు. కాబట్టి ఈ 2 పద్యాలు మీరు విన్నందుకు చక్కగా నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.